అక్కడ గేమ్ చేంజ్ అయిపోతున్నారు ఆయన. మీరేమో సాఫ్ అని ఇప్పుడే చెప్పారు. సార్ తమన్ గారికి ఇచ్చేయండి సార్ ముందు మాకు. ఇది జామ్ జంక్షన్ గారు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్ ముందు మాకు. ఇమీడియట్ గా రిలీజ్ తమన్ గారు చేంజ్ రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్ కి బొచ్చెడు క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్ రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు, డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. రఫ్లీ సెకండ్ సింగిల్ రాలేదు కదా, అదే ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్. ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని 7 పాటలా సార్? సార్ 7 పాటలా? యాక్చువల్లీ 7 పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది, జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వక ముందు ఇచ్చేద్దాం అంటే ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గార్డెన్ తాళాలన్నీ వేసారు దాన్ని. అదే సార్ మారుతి గారు సంక్రాంతికి ఏమైనా ఇది జామ్ జంక్షన్ మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు. సో ఒక యూత్ ని టాలెంట్ ని అందరిని ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 మెంబర్స్ 6 టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కే ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్. అట్లా అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది, బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు 6 స్టేజెస్ అని అంటున్నారు, 6 బ్యాండ్స్ అని అంటున్నారు. మామూలుగా మనం ఏ బ్యాండ్ చూసుకున్నా ఒకటేసారి ఒక స్టేజ్ మీద ఒక బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో అట్ ఏ టైం 6 బ్యాండ్స్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దట్ ఈస్ జామ్ జంక్షన్ యూఎస్పీ అండి. ద ఫార్ములా వి ఇన్వెంటెడ్, ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది కూడా అంతే. సింగిల్ స్టేజెస్ కాకుండా ఇప్పుడు మనం చూసిన కాన్సర్ట్స్లో సింగిల్ స్టేజ్ సింగిల్ పే లౌడ్ అవుట్పుట్ ఉంటుంది. బట్ 6 స్టేజెస్ వీఆర్ హ్యావింగ్ 6 సపరేట్ ఇంజనీర్స్ ఫర్ ఎవ్రీ బ్యాండ్. 7th ఇంజనీర్కి అవుట్పుట్ వెళ్తుంది కామన్గా. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ అవుట్. ద పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్ అండ్ రెస్ట్ ఆల్ ఇంజనీర్స్ వర్కింగ్ డిఫరెంట్లీ ఆన్ దిస్. సో ప్రొడక్షన్ అదంతా ఎట్లా వర్కౌట్ చేశారు? సో దట్స్ వాట్ అండి, మేము మారుతి సార్ కూర్చొని వర్కింగ్ ఆన్ ద నెంబర్స్. సో ఇట్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ లార్జ్ స్కేల్. మీకు ఇంత ముందు చూడండి ఎప్పుడు లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంతా వీఆర్ ట్రయింగ్ టు గివ్ దేర్. లైక్ ఆల్మోస్ట్ ఒక 150 స్పీకర్స్, 60 whoopers, 1500 లైట్స్తో వీఆర్ క్రియేటింగ్ విత్ హ్యాంగింగ్ స్క్రీన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మారుతి గారు సార్, మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. ఎవరు? మా అమ్మాయి గురించి? అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ టాలెంట్ గురించి చెప్పారు. సినిమాల్లో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. నాట్ ఫేర్. ఏంటి చెప్పండి అసలు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అలా కాదు, ఇంట్రడక్షన్ అని కాదు. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఫాదర్తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఏంటంటే ఫోర్స్ చేయను, ఇంట్లో ఈ పని చేయ అదే అన్ను. దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది, ఓకే డన్ అన్నాను. అట్లా
అందుకని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను ఎట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అనట్లేదు కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? జామ్ జంక్షన్ అదే మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి జనం వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫార్వర్డ్ అండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. తమన్ గారు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము అట్లా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి కొత్తగా వచ్చే జర్నలిస్టులు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటే మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. తమన్ గారు ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, అది ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కల్కిలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఎప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటే సినిమా కదా, ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇదొక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? తమన్ గారు మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్తో వచ్చానని చెప్పేసి, వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్, ద బాయ్స్ సరిగా వెరీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? నో, ఇట్స్ గుడ్ బికాస్ వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్. ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్, ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు. They start from the middle of the charanam, they start the whole song. So we are knowing the highs of it. I think definitely the opportunity what we live upothunnaro, I think they will live up to more expectations. So we need new things, and mana composers ravalani I feel from mana Telugu nunchi inka chaala composers ravalani I feel very proud about that. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together, వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్. సో ఇట్స్ గుడ్. కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది. శ్రీ గారు హాయ్. హాయ్ సార్. శ్రీ గారు హలో. కటన్ రైజర్కి July 6th కలిసాం కదా, దాని తర్వాత కటన్ రైజర్ చేశారు కదా ప్రోగ్రామ్. అవును, ఇది కటన్ రేసెస్. ఇది కటన్ అంతకుముందు అది లాంచ్ చేశారు తర్వాత. తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ 6 బ్యాండ్స్ ఎలాగా సెలెక్ట్ చేశారు, ప్రాసెస్ ఏంటి, ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి? అంటే అట్లేం లేదు సార్, వి వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్
created such kind of horror there. We wanted this bands, అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము. We always see them playing with soul and heart. So we wanted to create a huge platform. So వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది, they are very good bands. So we choose those bands so that వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్, క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో అంతే అండి. మారుతి గారు సార్, ఇది